ఎవరు లోకల్ ఎందుకీ కేకల్ మార్వాడి సాగదు మీ గారడి అంటున్నారు తెలంగాణలోని స్థానిక వ్యాపారులు. తెలంగాణ నుంచి బ్రేకింగ్ వస్తోంది. మరోవైపు తాము లోకలేనని తాతల కాలం నుంచి ఇక్కడే ఉంటున్నామని అంటున్నారు మార్వాడీలు. పాత బస్తీలో జరిగిన ఓ చిన్ని ఘటనతో మొదలైన ఈ గొడవ ఇప్పుడు రెండు రాష్ట్రాలకు పాకి పెను వివాదంగా మారింది. వెళ్ళిపోవాలి అప్పటిదాకా ఉద్యమం ఆగదు. సావనైనా దస్తం కానీ మేమైతే పెట్రోల్ పోసుకొని తగలబడతాం అవసరమైతే. గో బ్యాక్ మార్వాడి నినాదం తెలంగాణలో రోజు రోజుకు ముదురుతోంది. పలు చోట్ల ఉద్యమం కార్యరూపం దాల్చింది. నల్గొండలో స్థానిక వ్యాపారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మార్వాడీలు రిటైల్ వ్యాపారం చేస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. మార్వాడీస్ ఇక్కడ ఉండనే ఉండొద్దు, నల్లగొండలు ఉండనే ఉండొద్దు. వారు నిమ్మలంగా హోల్సేల్ చేసుకుంటారా చేసుకోవాలి, లేకుంటే పెట్రోల్ పోసుకొని తగలబెడతాం. ఇది లాస్ట్. పోలీసు వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా మేము ఊకం. పోలీస్ స్టేషన్ ముందరే పోలీసు తగలబెట్టుకుంటాం. మేమైతే చెప్తున్నాం మా ఉద్యమం అయితే ఆగదు. ఆమనగల్ పట్టణంలో వర్తక సంఘాలు బంద్ పాటించాయి. కిరాణా, వస్త్ర, వర్తక, స్వర్ణకార సంఘాలు ఈ బంద్లో పాల్గొన్నాయి. మార్వాడీల వ్యాపారంలో అంతా మోసమే అంటున్నారు స్థానిక వ్యాపారులు. వాళ్ళది 60% వస్తే మన స్వర్ణకారం నుంచి 90% వస్తున్నది. ఆ రకంగా చేసే వ్యాపారాలని ఎవరు గుర్తించలేకుండా గ్రామీణ స్థాయి వ్యక్తులు గుర్తించలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మాకు రావడానికి కొంత టైం పట్టింది. మా యూనిటీ చేసుకొని ఇంత టైం పట్టినందుకు మాకు చాలా బాధాకరంగా మేము మీ నిరసన తెలుపుతున్నాం. దానికి మాకు అందరూ సహకరించి, మా గ్రామీణ స్థాయి కాదు, మండల స్థాయి కాదు, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నుంచి అందరూ మాకు సహకరించి మాకు న్యాయం చేస్తారని, మార్వాడిని గోప్యాక్ చేస్తారని చెప్పి విన్నపం. వరంగల్ హనుమకొండలోనూ మొబైల్ దుకాణదారులు నిరసనలు తెలిపారు. లెక్కాపత్రం లేకుండా మార్వాడీలు వ్యాపారం చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నలు కూడా వినిపిస్తున్నారు. మరి వాళ్ళ షాప్ల మీద రైళ్లు జరగాయి. మరి వాళ్ళు ఎక్కడి నుంచి చేస్తాను, ఎట్లా చేస్తాను అనేది కూడా ఎవరిని తెలియదు. వాడు ఎవరిని బిల్లు ఇయ్యాడు, బిల్లు తీసుకోడు. అంత క్యాషే, అంత ఫోన్ పేలు, గూగుల్ పేలు ఏముండే వాళ్ళ ఇంత క్యాషే, బిల్ బుక్ ఉండేది, ఏది ఉండేది వాళ్ళ దగ్గర. మార్వాడీలు మాత్రం తాము ఎక్కడికి పోయేది లేదంటున్నారు. తెలంగాణే తమ కర్మభూమి అంటున్నారు గుజరాత్ సోషల్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు జిగ్నేష్ దోషి. పుట్టి జన్మభూమి, ఇది కర్మభూమి అని అంటున్నాము. ఇప్పుడు కూడా మేము ఏమంటున్నాము, మాకు నిజంగానే ఎవరికి ఇబ్బంది ఉంటే ఒక సంఘం, మనం వ్యాపారి సంఘం అని ఒక సంఘం ఉంది. దాంట్లో మనం అన్ని సంఘాలను పిలిపించేసి మనం అందరం ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, దానికి ఎట్లా చేస్తే మనం పోయి ప్రభుత్వం అడగవచ్చు. దేశంలో ఎవరు ఎక్కడైనా వ్యాపారాలు చేసుకోవచ్చు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా ఎవరు వ్యవహరించొద్దు అంటోంది బీజేపీ. అది ఏదైనా మంచిది కాదు సంప్రదాయం. భారతదేశంలో ఏ ప్రాంతం వల్లైనా ఎక్కడైనా వచ్చి ఉద్యోగం చేసుకోవచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు. చిన్న చిన్న సమస్యలు ఏదైనా వస్తే స్థానికంగా పరిష్కారం చేసుకోవాలి. కానీ ఈ రకంగా ప్రాంతాల మధ్య విద్వేషాలు వెలిగల్చే విధంగా చేయడం భావ్యం కాదు. మార్వాడీలు వెళ్లిపోవాల్సిందేనని స్థానికులు పట్టుబడుతుంటే ఎక్కడైనా ఉండే హక్కు తమకు ఉందంటున్నారు మార్వాడీలు. ఈ వివాదం మున్ముందు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి మరి.